ఇంటికాడ నుంచి బగాయించుకొచ్చినావా? అయ్యవా ఉన్నారా లేరా? పని చెప్తా, చేస్తావా? నచ్చితే చేస్తా. అయిపోయింది సార్. ముస్టడిగానా? పనిచేసా మర్యాదగా చేతికి. ఓ పాలిష్ పాలిష్ షూ పాలిష్ 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 షూ పాలిష్. పండొచ్చిందిరా. ఏంటి తాత అది? గవర్నమెంట్ బండిరా అది. నీలాంటి వీధి పిల్లల్ని పట్టుకుపోయి చదువు చెప్పిస్తారంట. పేరు? అజయ్. నీదిరా? టిల్లు. నీ పేరేంట్రా? నిన్నే. మున్నా. ఇంకా లాభం లేదని చెప్పి రాజీనామా చేసి వచ్చేశాను. ఇన్నాళ్ళు మీరే ఆ మందుల ఫ్యాక్టరీని ముయిస్తారని ధైర్యంతో ఎలాగైనా బతికేస్తున్నామయ్యా. కనీసం మా తర్వాత తరాలైనా సుఖపడతారనుకున్నాం. కానీ ఇప్పుడు ఆశ కూడా లేకుండా చేశారు. నేను మంత్రి పదవిని మాత్రమే వదులుకున్నాను. మనిషిగా ఇంకా పోలా. నా రాజీనామాతో ఈ ఆందోళన ఆగదు. ఆ ఫ్యాక్టరీ శాశ్వతంగా మూతబడటానికి మొదలవుతుంది. సార్ అడగండి అయ్యా, అడగండి. పార్టీకి 40 ఏళ్లుగా మోస్ట్ లాయల్ లీడర్ గా ఉంటారు మీరు రాజీనామా చేయటం ఏంటండి? ఏమయ్యా, పార్టీకి లాయల్గా ఉండాలా, ప్రజలకి లాయల్గా ఉండాలా? ఇక్కడ ఎవడు పదవులు ఉన్నా పెద్ద పీకేదేం లేదయ్యా. ప్రజలకి మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే చాలు. మీరు రాజీనామా చేసేంత చెడేం జరిగింది సార్? ఒక వ్యక్తికి చెందిన మందుల ఫ్యాక్టరీ ద్వారా వచ్చే కాలుష్యం వల్ల ఏటా కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొన్ని వేల మంది వికలాంగులవుతున్నారు. ఆ ఫ్యాక్టరీ మూయించడానికి ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వంలో అతనుకున్న పలుకుబడి వల్ల మనం ఏం చేయలేకపోయాం. అందుకే ఇంకా ఈ పదవిలో ఉండటం అర్థం లేదనిపించింది. ఎవరు సార్ ఆ వ్యక్తి? రాయడానికి మీరు భయపడ్డా, చెప్పడానికి నేను భయపడ్డయ్యా. కాక పద్ధతి సంస్కారం గల కుటుంబం. ఇద్దరు ఆడపిల్లలే అయినా ఆడపిల్లలాగే పెంచారు. పెళ్లి కూతురు తల్లి. నమస్కారం అండి. నమస్కారం. అక్కడ పెట్టాను. పెళ్లి కూతురు చెల్లి. పద్ధతి అని చెప్పానే, ఇది పద్ధతి కాదు, అలవాటు. ఆ, 1-2 సార్లు చేస్తే పద్ధతి, 32 సారి అలవాటైపోయింది. అబ్బే, మీలాంటి సంబంధం దొరికిదాకా 32వ సంబంధం కాదు 62వ సంబంధం చూడటానికైనా రెడీ. నా మాట నమ్మండి, అమ్మాయిలో ఏ లోటు లేదు. అమ్మాయి బంగారం. తల్లిని అడగందే, అడుగు అడుగు కూడా వేదంటే నమ్మండి.
దిగు దిగు. ఇలా రా. ఎక్కు. బాయ్. నీకు హెల్ప్ చేసిన వాడు బాయ్ చెప్తున్నాడే, వాడికి థ్యాంక్స్ చెప్పు. ఆయన ఎవరు కాదు మా డాడీ. అమ్మాయి వచ్చేస్తుందండి. ఆ 32 సారి కూడా అక్క జంపు. మీ నాన్న ఎక్కడే? ఇంకెక్కడ ఆయన కూడా జంప్. బాగానే ఉన్నా. అందుకే మా వాడిని ఐ లవ్ యూ చెప్పుంటాడు. దానికి మీ అన్నతో చెప్పి మా వాడిని కొట్టించాలా? సింపుల్ మ్యాటర్ అన్నా, నువ్వు పోనీ. ఎరా చెల్లెలకి ఐ లవ్ యూ చెప్పిన వాడిని కొట్టడం అన్నల్ క్వాలిఫికేషన్. చూడు శ్రావ్య, ఏదోట్లే, ఈ రోజుల్లో అమ్మాయిలు వెనకాల అబ్బాయిలు పడితే అది ప్రాబ్లం కాదు. అలా పడకపోతేనే ఆ అమ్మాయిలు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఒకడొచ్చి మీకు ఐ లవ్ యూ చెప్తే అది మిమ్మల్ని కమెంట్ చేసినట్టు కాదే, ఇట్స్ అ కాంప్లిమెంట్. ఇష్టమైతే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. అప్పటికీ వెంట పడితే అప్పుడు రావాలి ఇలాంటి అన్నలు. ఎరా నీ చెల్లెలు ధైర్యంగా ఉండడానికి నీలాంటి వాడు ఒకడు ఉన్నట్టే వాడికి నాలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడని ఊహించలేకపోయావు కదా. టిల్లురా టిల్లు బిఈ ఎలక్ట్రానిక్స్, చాలా మంచోడు. నన్ను నమ్ము, ఇంకోసారి వీడి గురించి ఆలోచించి ఓకే చేసేయి. ఇంతమందిని సింగిల్ హ్యాండ్తో కొట్టేసిన మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని ఇంకొకరిని నేనెలా ఓకే చేస్తానండి? మీరైతే నాకు ఓకే. కరులు కరులు పద చక చక తలపడు పద, ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా. కరులు కరులు పద చక చక తలపడు పద, అధిరి పడుకు ఇది రగిలిన యువకుల రోధ. ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు. స్కాలర్షిప్ మీద వచ్చారు, అది మైండ్లో పెట్టుకుని మూవ్ అయితే మంచిది. కాలేజీలో పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా ఉండండి. టిల్లు గారి ఫ్రెండ్స్ అంటే జెంటిల్మెన్స్ లా ఉండాలి, అంతేగాని అమ్మాయిలను చూసి తొలి దర్శనాలు ప్రపోజ్ చేయడాలు చేయకుండా. రే ఎరా కళ్ళు నెత్తికెక్కాయా? ఏంట్రా ఆ చూపేంట్రా?
ఎవర్రా నువ్వు? సారీ బాస్, సారీ, చూసుకోలేదు. చల్వే. ఏరా ఇంకా వేడి తగ్గలేదా? ఎందుకు ఆపావు? వాడిని అక్కడే వేసి ఉండాల్సింది. మనం వచ్చింది స్కాలర్షిప్ మీద. ఏమైనా తేడా జరిగితే పడేది మనకే. పొక్క ఏంట్రది? టిలిగేట్ టెక్నాలజీ సెల్ ఫోన్ కెమెరాతో టీవీ కనెక్ట్ చేశాడు. ఎందుకే వాడాడి? మళ్ళీ మేడెక్కేశాడుగా. మళ్ళీనా? సేమ్ సిచ్యువేషన్, నేమ్ చేంజ్. అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఫ్రంట్ సూపరు, బ్యాక్ బంపరు, అందానికంటే అందంగా ఉంటది. అంత అందం నీకెందుకురా? అనలే. ఈసారి అన్న తొందరపడకుండా ఓ 6 నెలలు ఇంప్రెస్ చేసి అప్పుడు ఎక్స్ప్రెస్ చేయి. ఆల్రెడీ చెప్పేసావా? ఏమంది? నేను నార్మల్ గా చెప్పాను, తను జనరల్ గా రియాక్ట్ చేయండి. దొబ్బేముందా? నేను చూసుకుంటాలే. చూసుకుంటావా? అదిలేరా, మాట్లాడతాను. ఏది ఆ రోజు బస్సులో మాట్లాడాను గట్ల నేనే. ఈసారి పక్కా క్లారిటీతో మాడతాను రా. సచ్చుడు మందు ఎక్కువైపోయింది. నమ్మొచ్చా? రై జాగ్రత్తగా మాట్లాడు. ఈడు మాట్లాడతారా? వీడి మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఎప్పటికైనా ఏంటి, ఎప్పటికైనా నా లైఫ్ సెట్ చేస్తే వీడే. వస్తుందిరా, వస్తుంది. ఎవర్రా? అరే డ్రెస్ పేరేంటి? నిధి. నిధి పుట్టగానే పెట్టారా, పెరిగాక పెట్టారా? రాయ్ నువ్వు సీరియస్ కదా? నిధి ఇట్రా. నన్ను? మనల్నే రామ్మా. వాట్? ఏం రావా? సరే మనమే వస్తాం. ఏంటి? నిన్న మావాడు నేను లవ్ చేశాను, రిక్వెస్ట్ చేశాను కదా, ఓకే చేసే. అది రిక్వెస్ట్. నిధి ఐ లవ్ యు నిధి. ఒప్పుకో నిధి ప్లీజ్. నీ కాల్మ కలి. అబ్బబ్బా అయ్యయ్యో నీ దండం పెడతా నిధి. నీ నల్ల బంగారం నిధి. నా ఫుల్ డబ్బులే నిధి ప్లీజ్. అమ్మ చెల్లెమ్మ నువ్వనే చెప్పమ్మా. నీకు మంచి బాయ్ ఫ్రెండ్ నిధి చెల్లెమ్మ. పిచ్చి కాదు ప్రేమ నిధి. నువ్వు అంటే దాన్ని రిక్వెస్ట్ అనరు, బెగ్గింగ్ అంటారు. చూడ్డానికి అటు ఇటుగా ఉన్నా, మానసికంగా మాత్రం చాలా మంచోడు. దాన్ని నమ్మి ఓకే చేసే. మిగతా విషయాలు మాడుకుందాం. సరే అడిగి చెప్తా. ఎవరిని? మీ బాబునా? కాదు, బాయ్ ఫ్రెండ్. కృతిక్, హిస్ మైండ్ బ్లోయింగ్. యాష్ కూడా బాగా చేసింది. ఏమైందిరా? కళ్ళ ముందే జీవితం దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుందిరా. ఓ పని చేయి, వెళ్ళి వాడేసుకో. ఒక్కోసారి మాటలో రన్ ఫీలింగ్స్ టచింగ్స్ తో పుడతారా. నా మాట విను. ప్రొసీడ్ అయిపో. తేడాలు వస్తే కుమ్మేస్తారేమోరా. వచ్చేస్తోందిరా. రావచ్చు కదా. సారీ. ఈసారి లేట్ చేసావో మిస్ అయిపోతావు. టెన్షన్ గా ఉందిరా. నేనున్నాను కదరా. అదే నా భయం. ఎలారో పడతారు నీకు అమ్మాయిలు. డేర్ చేయింది అమ్మాయి నిన్ను కేర్ చేయదు. నిధి కూడా అంతే. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగింది? ఏమీ జరగలే. ఏదో జరిగింది, నాకు తెలియాలి. తెలుసుకుంటా విను. చేస్ చేస్తున్న కలరింగ్ లో నేను వీడిని తరుగుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎండింగ్ లో వీడిని వాటేసుకోవాలి. యాక్సిడెంట్ గా కుదిరేట్టు. ఇది ప్లాన్. మొత్తం చెడదొబ్బేదా. కొంచెం ఉంటే నేను పడిపోయాను. నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది. అసలు ఏమనుకుంటున్నా నన్ను? అనుకోవడానికి ఏముంది, నువ్వు ఆల్రెడీ బుక్డ్ కదా. ఏంటి? అదే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. మరి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు కూడా ఇలా వెంటపడడం తప్పు కదా? అది చెప్పే నీ ఏదోకే. ఏమన్నారా? నీ బాయ్ ఫ్రెండ్ వేరే కాలేజ్ అంట, ఈ కాలేజ్లో ఈడు చూసుకుంటాడంట అన్నావా? ఎవరు చెప్పారు వేరే కాలేజ్ అని? నా బాయ్ ఫ్రెండ్ ఈ కాలేజే. ఈ కాలేజా? ఎవరు?
అయినా నా బాయ్ ఫ్రెండ్ ఎవరో నీకెందుకు చెప్పాలి? రావి. నాతో క్లోజ్గా మూవ్ అవ్వడం ఇష్టం లేదు అంటే ఏదో పద్ధతి గల అమ్మాయిని సరిపెట్టుకున్నా. కానీ నాతో మాత్రమే ఇష్టం లేదు అంటే నేను ఇష్టపడే అమ్మాయి అని కూడా చూడను. వాడెవరితోనో చేతులు పట్టుకొని తెగ మాట్లాడేస్తున్నావట. పొద్దునిది మళ్ళీ ఇది రిపీట్ అయిందో? ఎంతమందికి లేనేస్తావరా? ఒక్కడ సరిపోరా? అమ్మాయి పడినా చదువుతావు, పడకపోయినా చదువుతావు. నువ్వు మారవరా? అయ్యో చూడలేదే. నిధి ఎనీ ప్రాబ్లమ్స్? నా బైక్ పంచర్ అయింది. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. అంతేనా? రే విన్నావుగా, నువ్వు వెళ్ళి బండి చేయించు, నేను నిధిని డ్రాప్స్ చేస్తా. ఓ నిధి యు కమ్స్. కొంచెం ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా. జరుగా అన్నిది నేను ఒక 80-90 స్పీడ్లో వెళ్తా, నీకు ఓకేగా? హే నో ప్రాబ్లం యా. పాత బండి కదా, కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం. 1 minute. చిన్న చేంజ్ రా, ఇది నువ్వు డ్రాప్ చేయి, పంచర్ ఏదో వేయించుకుంటా. అదే వేయించుకొస్తా, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళా. అది 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 అదిరా అన్నంటే బండి స్టార్ట్ చేసిండు, సైనా ఎక్సిలేటర్ ఇచ్చిండు, సైలెన్స్ సెల్లుకెళ్ళి గిట్ల గిట్ల పొగెళ్ళింది. ఇక పోయిండు 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 పోయిండు, వదిలే కష్టమని బ్రేక్ కొట్టిండు. అన్నకయ్యమని బ్రేక్ కొట్టిండు, బండి ఆగింది, దుమ్ము లేచింది. ఆ దుమ్ముల వదిలకు డాగిచ్చిండు. వదిన గడ 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 వనికి వనికి ఈ హౌలగాడు డాగేస్తే నేను డాగోడా, ఈ లుచ్చగా డాగేస్తే నాకేందుకురా, ఈ లంగగాడు బెదిస్తే నాకేంది రావే. వదిరా ఎవడ్రా వాడు? ఎవడో మున్నాటన్నా, నిన్న వద్ద చేపట్టుకుంది కూడా వాడేనే. పూరి నాశనం అయిపోను. అవ్వానా బస్సు అలవడం ఇట్లా దగ్గులుతూనే ఓని వండుతారు, ఇక్కడేమో రాసుకుంటా పూసుకుంటా డాన్స్ చేస్తురేమన్నా. అన్న మున్నాగాడన్న రా అన్న, డిస్కౌంట్ అవుతాం. వద్దులే అన్న, పద నీ ఇష్టం. మున్నా ది బార్టెండర్. యా, ఏం కావాలి? ది బెస్ట్. నువ్వు చేయగలిగిన ది బెస్ట్ డ్రింక్. ఆ డ్రింక్ నాకు నచ్చితే హియర్ ఇస్ ద టిప్. పెట్టుడు మంచి నీళ్ళు ఇచ్చుడు నీకే చెల్లిందిరా పోయి. ది బెస్ట్ టేస్ట్ చేయాలంటే దాన్ని ఫేస్ చేసే గట్స్ కావాలి. గట్సా అంటే దమ్మా, గది బాగుందన్నారుంది. ఏ చూడక నీ చూసుడు మీద మనమాట మాట్లాడి గిట్లా 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 అన్న గట్ల చూడు. హాయ్ హలో. హాయ్ హాయ్. This place is lovely. వీడేంటి వస్తున్నాడు? హాయ్ రాహుల్.
మై డాడ్. హాయ్, హాయ్ ఐఎమ్ డాక్టర్ చౌదరి. రాహుల్ మీరేంటి ఇక్కడ? తను పార్టీకి వెళ్ళాలంది, వెళ్ళమన్నాను. ఇక్కడ గాలి వెధవలు ఉంటారు, కనపడితే వదలరు, తోడుగా రమ్మంటే వచ్చాను. అమ్మతోడు అంకుల్ మేము డైలీ రామ్ ఇవ్వాలి వచ్చాం. ఏమన్నా వెళ్దాం. ఈ లుక్కులకేం తక్కువ లేదు లుక్కులు. రై, కళ్ళు కనిపించట్లేదా? హలో డాడీ, ఇప్పుడే వస్తున్నా డాడీ. ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిందన్న. నువ్వు కాక కొడుకొని ఇంకోసారి కాలేజీలో గుర్తు చేయాలనుకుంటా. ఏంటి గొడవ? రే, అడగటానికి నువ్వెవడివిరా? స్టూడెంట్. చా, మరి వీళ్ళంతా ఎవరో? వీళ్లతో పాటు నువ్వు నుంచోనే ఇక్కడేం జరుగుతుందో చూడు. నిన్న పబ్బలో పల్లవిని గుద్దుకుంటే వాడని తెలియక కాలర్ పట్టుకున్నాను. ఏంటి భయపడుతున్నావా? నీకు సంబంధించిన అమ్మాయి మీద చేయవేగానే రెచ్చిపోయినాడువి. వాడు మొహం చూసి ఆగిపోయావే. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని నీకన్నా బలమైనోడు బలిసినోడు టచ్ చేస్తే ఓకేనా? నిజమైన ఆవేశం ఎదుటివాడు బలం వల్ల బలహీనత వల్ల రాదు, మనలో రగిలే మంట వల్ల రావాలి. రే మున్నా, అమ్మాయి పక్కన లేకపోతే వాడిలో మూమెంట్ ఉంటదేమో, దాన్ని పిలిచి వాడు పక్కన నుంచోపెట్టు, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. రే, ఈ రాహుల్ వైపు కన్నెత్తి చూసే దమ్ము ఈ యూనివర్సిటీలోనే ఎవ్వడికీ లేదురా. రే, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవరిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. రే, నువ్వే నన్ను తక్కువ అంచనా వేశావు. నేనెవరో నీకు తెలుసా? ఎవడ్రా నువ్వు? 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు 1 ముక్కు 1 నోరు 1 శరీరం మీద తలకాయ ఉన్నోడికి పుట్టినోడు నువ్వు. వాడి పేరు కాక అయ్యింది. కా కా ఏం పీకుతాడు వాడు? రాహుల్, ఏంటి కుంటుకుంటూ నడుస్తున్నావు? కాలేజీలో బాస్కెట్బాల్ ఆడుతూ కింద పడ్డాను డాడీ. నిన్నెవడైనా కొడితే రాహుల్ని కొట్టాడంటారా? కాకా కొడుకుని కొట్టాడంటారు. ఎవడు నేను కొట్టింది? కొట్టలేదు డాడీ, కొట్టించాడు. రాహుల్ నీ కొడుకుని తెలుసుండదు కాక. తెలిసి కొట్టించాడు. ఎవడు రావాడు? బానే ఉన్నావు. ఇంత పర్సనాలిటీ పెట్టుకుని కాలేజీలో ఒకళ్ళిద్దరు కొట్టేసి హీరో అయిపోదామని ప్రతివాడికి ఉంటుంది. కానీ తప్పు చేశావు. కాకా కొడుకునే కొట్టించావు. నువ్వు చేసిన దానికి నిన్ను ఇక్కడే వేసేసి విసిరి పారేయచ్చు. కానీ దానివల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు. రా, రేపు కాలేజీకి వచ్చి ఏ స్టూడెంట్స్ ముందైతే నువ్వు రాహుల్ కొట్టించావో అక్కడే సారి చెప్పేయి. కాకా నిన్ను ప్రాణాలతో వదిలేస్తాడో, మళ్ళీ బతికే అవకాశం ఇస్తాడో.
ఏంటి అర్థమైందా? హాయ్ హీరో. హాయ్. పిలిచావా? అయినా ఏంటా పిలుపు? హీరో, హ్యాండ్సమ్, టార్జన్, అలెగ్జాండర్ ఇవన్నీ నాకు నచ్చవు. థింగ్స్ న్యూ, కొత్తగా పిలు. పోరే ఇడియట్. ఇష్క్ డూ ఐ ఓన్లీ తుమ్సే. రక్షిత కూడా రవితేజన్ ఇలాగని తెలుసా? చిపో పెదవా. ఏంటి సడన్ గా హీరో అయిపోయావు? నిన్న కాలేజ్ లో కొన్ని కొట్టించావు, రాత్రి హాస్టల్లో ఫైట్, స్టేషన్ లో ఫాలోయింగ్, టోటల్ యూనివర్సిటీ మొత్తం నీ గురించే. మున్నా అనుకోవడానికి బానే ఉంది కానీ ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నీకు అసలు భయం లేదా? దేనికి? దేనికా? చంపేస్తారు అంతేగా. ఎదుటివాడు మనం చంపేస్తాడని మన భయమే వాడి బలం. అదే మనం వాడికి భయపడలేదనుకో, వాడు మనకు భయపడతాడు. ఏంటో కొత్తగా ఉన్నావు. నిన్న మొన్న చూసిన మున్నాలా లేవు. కొత్తగా మాట్లాడుతున్నావు. ఒక రకంగా చాలా అట్రాక్టివ్ గా ఉన్నావు తెలుసా? ఏంటి అట్రాక్టివా? నాతో ఇలా అన్నట్టు నీ బాయ్ ఫ్రెండ్తో చెప్పకే, ఫీల్ అవుతాడు. మున్నా నీకొకటి చెప్పాలి. చెప్పు. నేను నా బాయ్ ఫ్రెండ్ కట్ అయిపోయాం. స్టాప్ ఇట్. బి సీరియస్. యూజ్లెస్ ఫెలో. నీది అంత సీరియస్గా ఉంటే నవ్వుతావేంట్రా? చూడనిది ఇలాంటి డెసిషన్స్ అంత ఫాస్ట్గా తీసుకోకూడదు, బ్యాడ్ అయిపోతావు. ఇందులో బ్యాడ్ ఏముంది? అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? సెకండ్ హ్యాండ్ కేస్ అనుకుంటారు. ఏంటి? చూడు, మీ అమ్మ నాన్న చూసిన అబ్బాయి వర్కౌట్ కాలేదనుకో, సంబంధం చెడిపోయింది అనుకుంటారు. అదే నువ్వు చూసుకున్న బాయ్ ఫ్రెండ్ వర్కౌట్ కాలేదనుకో, వాడు నిన్ను వదిలేసాడు అంటారు. నా మాట విని ఎలా ఒకలా వాడితోనే సెట్ అయిపో. ఓకే బాయ్. అయ్యో నేను సెట్ అవ్వాల్సింది నీతోనేరా బాబు. శ్రీనివాసరావు సాబుని చంపేసింది. సార్ కాల్చిన బుల్లెట్ సెల్ సార్ ఇక్కడే దొరికింది. 9mm జర్మన్ మేడ్, గవర్నమెంట్ మంజూరు చేసిన బుల్లెట్స్ ఇవి. నెంబర్స్ నోట్ చేసుకుని ఈ బుల్లెట్స్ ఎవరికి ఇష్యూ చేశామో ఇమీడియట్గా కనుక్కొని చెప్పండి. శ్రీనివాసరావుకు చాలా హెల్పింగ్ నేచర్ రా. వాణ్ణి చంపితే అది మన మీదకి వస్తుందని ముందే మనకి చెప్పాడు. ఆత్మతో సున్నం పెట్టుకుని మనకు మేలు చేశాడు. చంపింది మనమే, కానీ ఆత్మానా మనమా అని జనం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ న్యూస్ ఫస్ట్ పేజ్ నుంచి 5th పేజ్ వచ్చేలోగా జనం మర్చిపోతారు. ఆత్మను కూడా అక్కడే వేసేయాల్సింది కాక. వాడిని వేసుంటే పోలీసులు అరెస్ట్ వాడితో మన ఇంటికే వచ్చేవాళ్ళు. కాకా ఏంటి ఏసీపీ ఇలా వచ్చావు? శ్రీనివాసరావు మర్డర్ కేసులో మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది.
నా మీద వారెంట్ ఇష్యూ చేసేది మీ డిపార్ట్మెంట్కి ఎప్పుడు వచ్చింది? దమ్ము లేకనే కదా సార్, క్రైమ్ సీన్ లో కాల్చిన బుల్లెట్స్ మీవే అని తెలిసి కూడా మీకే అప్ చెప్పాం. మరి కాల్చింది 4 బుల్లెట్స్, అక్కడ 3 మాత్రమే దొరికాయి. కానీ 4వ బుల్లెట్ తీసుకొచ్చి ఒకడు కేసు పెట్టాడు. ఎవడయ్యా వాడు? మున్నా. ఆత్మనొదిలే. కాకా రేపొద్దున కానీ బయలు దొరకదంట. స్టేషన్ బయట ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు. పొద్దున బండి స్టేషన్ వెనక గేట్ దగ్గర పెట్టించు. నేను ఆడిన కలవాలి. మున్నా. మున్నా, నాకు నీలో చాలా నచ్చిన విషయం ఒకటి ఉంది, భరించలేని విషయం ఇంకోటి ఉంది. అందరూ భయపడే దాన్ని నువ్వు వెంట్రుక ముక్కలా తీసి పడేస్తావు. నీ దమ్ము నాకు నచ్చింది. కానీ భరించలేని విషయం ఏంటంటే ఆ వెంట్రుక ముక్క నేనే అవ్వడం. ఎవడ్రా నువ్వు? ఓడిపోయినోడిని. 2 సార్లు నిన్ను చంపుదామని చంపలేక ఓడిపోయినోడు. తర్వాత ఏంట్రా? భయపడిపోయావా? అప్పుడే తెలుసుకున్నాను, నిన్ను చంపడం కంటే నా వల్లే నువ్వు చచ్చేవని నీకు తెలియడు. నాకు ముఖ్యమని. అయినా నేను తీర్చుకోవాల్సింది ప్రతీకారం అయితే ఇప్పటికి నువ్వు మిగిలి ఉండేవాడు కాదు. నేనే విధించాల్సిందే శిక్ష. రేమున్నా, ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో అప్పుడే చచ్చావు. కానీ చచ్చే ముందు నా వల్ల నీకు కలిగిన నొప్పేంటో చెప్పి చావు. 18 ఏళ్ల క్రితం చేసిన లుచ్చా పని అప్పుడే మర్చిపోయావా కాకా అలియాస్ కమలాకర్? నా అసలు పేరు నీకెలా తెలుసు? నాకు అసలు పేరు పెట్టింది నువ్వే కదా. అర్థం కాలేదా? నీ చావు నువ్వే కన్నావు. నీ కొడుకుని. ఈ రోజు నుంచి వీడు నా కొడుకు అన్ను అనుకుని ఇలా నేనే పని చేయను. నా కొడక!
అనుకునేలా చేస్తా. వస్తా. ఉన్నా నువ్వు కాకా ఇంటికి పోడు కన్నా వాళ్ళ ఇంటికి పోయి చెప్పొచ్చిన దాని గురించి అందరూ అనుకుంటున్నారు. మాకైతే ఏమర్థమైతే లేదు. మాకు కూడా అంతా కొత్తగా ఉంది. ఇంతకాలం నీకు దగ్గరగా బతుకుతూనే ఎంత దూరంగా ఉంటున్నామో ఇప్పుడు అర్థమైంది. నీ గతాన్ని మాతో పంచుకునే విలువ కూడా మాకు ఇవ్వలేదు. ఆ విలువ మీకు కదరా, వాడికి ఇవ్వలేదు. అన్నా చూసావు కదా, కొంచెం ఎక్కువ ఇవ్వచ్చుగా. సరిపోద్దులే ఓ. ఏంటయ్యా ఇది? నేను నమ్మేశా. నేను లేకుండా బ్రతికేస్తానన్నావుగా, ఇక నువ్వెందుకు నాకు, అందుకే అమ్మేశా. ఏ తీసుకెళ్ళండ్రా. ఇన్నేళ్ల నుంచి కష్టం సుఖం కలిసే పంచుకున్నాం. ఇప్పుడు పగైనా అంతే. వద్దురా, ఇప్పుడు దాకా వేరు, ఇప్పుడు వేరు. దీని ముగింపు వాడి చావైనా కావచ్చు, నాది కూడా అవ్వచ్చు. ఇది నా పర్సనల్ రైవల్రీ. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. రే, పర్సనల్ లైఫ్ అంటే ఏంటో తెలియకుండా పెరిగాం. మా కోసం నువ్వు, నీ కోసం మేము కలిసి బతికాం, కలిసి బతుకుతాం. మున్నా, మేం నీకు అక్కర్లేకపోయినా నువ్వు మాకు కావాలి. ఈ కాకాగాడు మీదికి రానికి ఎన్ని జిందగీలు బర్బాద్ చేసిండో నాకు తెలుసు. వాళ్ళందరికీ నువ్వు కావాలి. ఈ జనానికి కాకా అనేటోడు భయం అయితే మున్నా అనేటోడు ధైర్యం కావాలి. ఇంతైనాక నువ్వు మీ దోస్తులు ఇక్కడ నుండి మంచిది కాదు. నా మాటిని మా ఇలాకా వచ్చి మా ఇంట్లో చెప్పు. మొన్న చిన్నప్పటి నుంచి చదివిందంతా కలిపి ఏదేదో కూసిళ్ళావుగా, ఇప్పుడేంట్రా నా మీద కేసే లేకుండా చేశా? ఎక్స్పెక్ట్ చేసిందే కదా. మరేం సాధించావురా నువ్వు? ఆ 7 గంటల స్టేషన్లో నువ్వు అనిపించిన నరకంతో మున్నా అనే భయాన్ని పరిచయం చేశా. భయం కాదురా, బాధపడుతున్నా. నేను ఈ పొజిషన్కి రావడానికి ఎంతో మందిని చంపాను కానీ ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఇప్పుడు బాధపడుతున్నా, నిన్నెందుకు ఆ రోజే చంపలేదా అని. కానీ ఈ బాధను ఎక్కువ రోజులు ఉంచుకోను. అతను మీ అబ్బాయే అని తెలిసినప్పుడు ఇంకా ఇవన్నీ ఎందుకండి? ఏంటే సలహాలిస్తున్నావు? ఈ ఇంటికి నా ఒంటికి ఒక ఆడది అవసరమని మాత్రమే నువ్వు ఉన్నావని చాలా సార్లు చెప్పాను. నోరు మూసుకుని పడుండు. కిషాన్, టైం చూసుకుని వాడిని వేసేయండి. ఇక మీదట నా మీదకి వచ్చేవాడెవడైనా కన్న కొడుకునే ఇంత దారుణంగా చంపాడంటే ఇక మన సంగతి ఏంటో అనుకోవాలి. మొన్న ఇప్పుడే ఏరియాలోకి ఎంటర్ అయిందన్నా. అన్నా ఇప్పుడే మూల మళ్ళిండనా? రే అన్న, వాడు వస్తున్నాడు అన్న. ఒకడు మిస్ అయితే ఇంకొకడు అట్లనే అన్న వేసేయండి. ఇప్పుడే దాటినన్నా వస్తుండు.
సెల్ ఫోన్స్ చీప్ అయిపోయినాయని తెలుసు, కానీ రోడ్డు మీద పడుకుని మాట్లాడితే డౌట్ వచ్చేస్తుంది. అన్నా నాకేం తెలియదన్నా, ఇట్లా పోతుంటే ఫోన్ చేసి చెప్పమన్నానా. ఎంతమంది ఉన్నారా? ఏంట్రా నువ్వొచ్చావు? ఎక్కడ రావాడు? అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. న్యూస్ మాత్రం 3వ పేజీలో సబ్బు పెట్టే సైజులో పడ్డది. ఆఖరికి టీవీలో కింది గీతల్లో కూడా రాలే. నేను ప్రెస్తో మాట్లాడు. పిలువగానే వచ్చింది మీ అందరికీ. అడగకుండానే ఒక న్యూస్ ఇస్తా, రాస్తారా? చెప్పండి. కాకా రాయలేదు. భయం. భయమే. నిన్న 3వ పేజీలో రాసిన వాడు ఏమయ్యాడో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. కాసిం చాచా, న్యూస్ పేపర్ రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి నా సేఫ్టీలోనే ఉన్న మీ కొలీగ్. మంచి అయినా చెడైనా మీ రాతల వల్ల తెలుసుకుంటారు జనం. సొసైటీలో జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా జనాలకి ధైర్యం ఇవ్వాల్సింది మీరు. వాడి గురించి మీలో ఒక్కడు రాస్తే చంపేస్తాడు, అదే అందరూ రాస్తే? మీరు వేసే ప్రతి అడుగు వెనక మున్నా ఉన్నాడని నమ్మండి. కాకాకి షాక్ ఇచ్చే న్యూస్ నువ్వివు, మా హెడ్లైన్స్తో వాడికి హెడేక్ మేం పుట్టిస్తాం. బాయ్ మున్నా. చాచా, హాస్పిటల్లో చేరిన ఇద్దరిలో ఒకరిని చంపేయండి. ఆడ చేరింది మన రంజు టిల్లు. అయితే రేపు టిల్లు చచ్చిపోతాడు. వాట్స్ నెక్స్ట్? కాకా ఫ్యాక్టరీ కాలుష్యం అనే సమస్యకి ఈ రోజు పోయిన ప్రాణం చిన్న నమూనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి మీరేమంటారు? ఏంటి సార్ ఇది? ఇంతమంది ప్రాణాలు పోతున్నా ఆ ఫ్యాక్టరీ మీద మీరు ఏ చర్య తీసుకోరు. శ్రీనివాసరావు గారు కూడా ఆ ఫ్యాక్టరీ మోయించడానికి ఎంత కష్టపడ్డారో మీకు తెలీదా? అందుకే ఆయన పోయింది. అలాగా? ఓయ్ ఏందైతే రాసేస్తున్నావు? ఇదిగో ఏదో ఒకటి ఆలోచిస్తున్నా కానీ ముందు ఆ పెన్ తీసి జేబులు పెట్టు. ప్రశ్నలు అయిపోయినాయా? నమస్కారం, ఉంటాను. ఇంతకీ మీ గవర్నమెంట్ తీసుకుపోయే యాక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు కాకా, మన ఫ్యాక్టరీ మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు ఫ్యాక్టరీని సీజ్ చేస్తారంట. హలో మున్నా, ఇప్పటికన్నా భయపడ్డానని చెప్పు, లేకపోతే బాగోదు. నీకు వైకుంఠపాలు ఆట తెలుసా? పాములు నిచ్చెనలు ఉంటాయి, నీ జీవితం కూడా అంతే. జాగ్రత్తగా నిచ్చెనలు పట్టుకుని పైకెళ్ళు. కానీ ఇక్కడి నుంచి నీకన్నీ పాము కాటలే. ప్రతి పాము పేరు మున్నా. నీ ఫ్యాక్టరీ మూతపడినందుకు నేను ఒక్కడే ఆనందపడుతున్నాను అనుకుంటున్నావా? ఒక్కసారి ఇది విను. ఎక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఇంత రష్గా ఉంది. ఎందుకుండదు? హైదరాబాద్లో ఎంతమంది టిల్లు లేరు? రూపాయి పెట్టి ఫోన్ చేస్తారు, మనమేమో సొల్లు ఖర్చుకుంటూ వచ్చేస్తాం. ఆర్డర్ వాళ్ళు ఇస్తారు, బిల్లు మనం కడతాం. టోటల్ గా వాళ్ళ ఖర్చు ₹1, మనకు ₹1000. ఇట్స్ టూ బ్యాడ్ యార్. అయినా అమ్మాయిలు అన్న తర్వాత ఆ మాత్రం ఖర్చు చేయాలి, తప్పదు. హాయ్, ఎలా ఉన్నారు? ఓ నిధి, నువ్వు ఇక్కడ? వాట్ ఎ సేమ్ ద కమింగ్ యార్. వాట్ ఎ గ్రేట్ కలయిక. ఓవర్ యాక్షన్ వద్దు, ఇప్పటికే ½ అన్ అవర్ లేట్ చేసావు. ఈ అరేంజ్మెంట్ నీదేనా? యాక్చువల్లీ యెస్టర్డే నైట్స్ మస్కిటోస్ దొబ్బింగ్స్ యు సీ. మీరు వెళ్ళండి, వెళ్ళండి. రే మొన్న బండ్లో సెల్ మర్చిపోయి ఇప్పుడు వస్తాను. రే కీస్ నా దగ్గర ఉన్నాయి, ఉండరా నేను వస్తున్నా. టిల్లు, ఆ కార్నర్ టేబుల్ అమ్మాయి చాలా బాగుంది, నువ్వు ఒక్కసారి. ఇష్టం లేకపోతే పక్కెళ్ళి కూర్చోమని చెప్పొచ్చుగా. అయితే పక్కెళ్ళి కూర్చో. అందరినీ పంపించేసావు, ఏంటి మ్యాటర్? మొన్న రోజు రోజుకి నువ్వంటే ఇష్టం పెరిగిపోతుంది. పెంచుకోకు.
చూడనిది, ఇన్ని రోజులు నువ్వు చూసిన మున్నా వేరు, ఈ మున్నా వేరు. ఇప్పుడు నేనున్న పొజిషన్లో రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గ్యారంటీ లేదు. కానీ నాకు కాకాకి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. మున్నా, లవ్ యూ. ప్లీజ్ నిధి, ప్లీజ్ వదిలే. ఇందాక నువ్వు అన్నావే, మళ్ళీ అను. నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది. నాకు కాకాకి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. ఇదే కదా నువ్వు అంది? ఇదే ఇది కాకా. నాకు కాకాకి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ కాకా అంటే కాకా లేకపోతే నేనంటే నీకు ఇష్టమే. నేను అలా అనలేదు. నువ్వు అదే అన్నావు. నేను అన్న దాంట్లో అర్థం అది కాదు. నువ్వు అన్నదానికి అర్థం అదే కాదు. అదే నువ్వు ఫిక్స్ అయిపో. నో. yes నిధి. మున్నా. నీకు తెలియదేమో, నేనంటే నీకు చాలా ఇష్టం. సిటీలో మనం అంటే పడని ప్రతి వాడిల్లు ఇప్పుడు మున్నాతో కలుస్తున్నాడంట. పురుషోత్తం, నీకు నాకు పడదని కూడా ఊరంతా అనుకుంటున్నారు కదా? అనుకుంటున్నారు. ఇప్పటిదాకా వాడికున్న బలం, వాడి గురించి మనకేమీ తెలియకపోవడం, మన గురించి వాడికి అన్నీ తెలియడమే. నీ తమ్ముడిని చంపినందుకు నా మీద నీకు పీకల్ దాకా ఉన్నదన్నది నిజం చెయ్యి. నేనంటే పడని వాడిని మున్నా కలుపుకోడు. కాని నా నుండి విడిపోయిన దేన్ని వదులుకోడు. కిషన్, వాడొస్తాడు. మూమెంట్ చూసుకొని లేపేయండి. కానీ మొట్టమొదటిసారి కాకా కళ్ళల్లో భయం కనపడింది. దానికి కారణం నువ్వే. నా తమ్ముణ్ణి చంపించినందుకు వాణ్ణి. నీకు కాకాకి మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం. నీకు కాకా తెలుసు, నాకు అది చాలు. సలాం అలైకుం భాయ్. సలాం. మేడ్ ఇన్ జర్మనీ 8 బుల్లెట్లుంటాయి. మేడ్ ఇన్ ఇటలీ 6 బుల్లెట్లుంటాయి. కాకాని ఎదిరించడానికి ఒక గన్ను 6 బుల్లెట్లు సరిపోవు. నాలాంటి వాడిని పక్కన పెట్టుకో, పనికొస్తా. ఆత్మ, నాకు నీతో చేతులు కలిపేంత ఫ్రెండ్షిప్ లేదు,
కాదని అంత శత్రుత్వం లేదు. నువ్వు పెట్టుకుంది కాకాతో. జాగ్రత్త. మొన్న నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఫ్యాక్టరీ పర్మనెంట్గా మూతపడదు. ఎంక్వైరీ కమిషన్ మూసేమని రిపోర్ట్ ఇచ్చిన ఆ మినిస్టర్ సంతకం పెట్టలేదు. కాకా ఇన్నేళ్ళ నుంచి పెంచుకున్న ఇంకో బలం వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. నా నెక్స్ట్ టార్గెట్ అదే. మినిస్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి. ఆ మినిస్టర్ కాకా మనిషి, మనకు అపాయింట్మెంట్ ఇవ్వడు. మున్నా, నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వని నేనే ఫిక్స్ చేశా. బండి హైవే వైపుని. ఏంటి కాకా ఫైల్ మీద సంతకం పెట్టలేదంట? ఇప్పుడు నువ్వు తుపాకీ పెట్టగానే భయపడిపోయి సంతకం పెట్టేస్తానంటున్నావా? ఇప్పుడు దీన్ని చూసి పెడతావేమో, ట్రై చేద్దామా? అదేం లేదు కాకా, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ విషయం పెద్ద రచ్చైపోయింది. సీఎం దాకా వెళ్ళింది. ఆయన సంగతి నీకు తెలుసు కదా. ఓహో, ఎంక్వైరీ కమిషనింగ్ వేసారని కంగారు పడుతున్నావా? ఎంత కొమ్ములు తిరిగినోడు ఎంక్వైరీ కమిషనింగ్ రిపోర్టింగ్ రాసినా అది ఫైనలైజింగ్ చేయాల్సింది మనమే కదా. నేను చూసుకుంటా కదా. నువ్వు కొంచెం ఓపిక కొట్టు. ఓ 10 రోజులు ఫ్యాక్టరీ సెలవు ఇచ్చాను అనుకో. ఇప్పుడు మాదాపూర్లో కొత్తగా లేఅవుటింగ్ వేశారంటగా. అందులో 2 ఎకరాలు నా కూతురు కట్నం కింద చెప్పుకోమంటావా? ఓకే ఓకే. ఏంటి మహా అయితే 10 పొద్దు వెళ్ళి కాక దగ్గర బతికేద్దాం అనుకుంటున్నావా? ఈ కాకాగాడు మన చెప్పే ప్రతి పని రిస్కే. ఆడికి చేసింది ఏదో నేను బయట చేశాను అనుకో, దీనికంటే ఓ 10 రెట్లకు సంపాదిస్తాను. ఆడికి చేసింది కాక మళ్ళీ నన్ను కుక్కను చూసినట్టు చూడటం. అసలు ఈ కాకాగాడిని ఎవడో ఒకటి చేసేస్తా పోలా. ఇప్పుడు మున్నాగాడికి నేనే ఓ 2 కోట్లు ఇచ్చాననుకో, ఆడేసేస్తాడు. దరిద్రం వదిలిపోద్ది. నిన్నొకటి అడుగుతా అని చెబుతావా? అడుగు. కెమెరా ఎక్కడ పెట్టా? ఆ కుర్రాడి ముతికి సంతాపం తెలియపడుతున్నా. అందరు రాసుకోండే. తెలుసా కుర్రోడు కత్తంట, రాసుకో. ఈ సీడీ నా గిఫ్ట్గా ఉంచుకో. ఇలాంటి నా దగ్గర 100 ఉన్నాయి. ఏ ఒక్క టీవీ ఛానల్కి వెళ్ళినా నువ్వు నీ గవర్నమెంట్ మొత్తం షేక్ అయిపోతుంది. ఆ కాకాగాడికి నువ్వు కానీ నీ పొలిటికల్ సిస్టమ్ నుంచి కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు సంతకం పెడతావుగా? చెప్పండి. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే అతన్ని బతకనివ్వడు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మా నాన్న పేరు కాకా. మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదోచడం నాకు ఇష్టం లేదు. మన ఫ్యామిలీ మ్యాటర్స్. మీ ఫ్యామిలీ మ్యాటర్స్. కాకా ఫ్యామిలీ మ్యాటర్స్. నాకు మన అనుకోవడానికి ఎవ్వరూ లేరు. అలాంటి మాటలు వినే తీరిక లేదు. చుట్టరేఖలు కలుపుకోవాలని కోరిక కూడా లేదు. నాకున్న ఒకే ఒక చుట్టరేఖం కాకా పతనం. అదే నన్ను బతికిస్తోంది. మీరు వెళ్ళొచ్చు. జరిగింది మర్చిపోమని చెప్పడానికి మేము ఇక్కడికి రాలేదు. కాకా నీకు భయపడతాడని నీ దగ్గరకొచ్చాం. మీ అమ్మ ఉండాల్సిన స్థానంలో నేనున్నాననుకుంటున్నావేమో. మీ అమ్మ అనుభవించాల్సిన నరకాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇన్నాళ్ళు నీకంటూ ఎవరూ లేక ఎంత బాధపడ్డావో నేను నా కూతురు ఆ ఇంట్లో ఉంటూ అంతే బాధపడుతున్నావు. ఒక రకంగా నచ్చిన వాళ్ల మధ్య ఉంటూ నువ్వే సంతోషంగా బతుకుతున్నావు. ఆ రోజు తను ఎదగడం కోసం మీ అమ్మకు అన్యాయం చేశాడు. ఈరోజు తన ఎదుగుదలని కాపాడుకోవడం కోసం నా కూతుర్ని ఇంకొకడికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నాడు. అదే కనుక జరిగితే తను బతకదు. తను బతక్కపోతే నేను బతకను. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు
మాకు నువ్వున్నావనే ఆశతో వచ్చాం. ఏదో సాయం అడగడానికి నువ్వు మావాడి అనడం లేదు, మావాడివే కదా అని సాయం కోసం వచ్చాం. అతని పేరేంటి? థ్యాంక్ యూ మున్నా, మీ వల్లే శృతి నేను ఒకటవగలుగుతున్నాం. హలో, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికో నన్ను ప్రేమించవని అడగటానికో నీకు ఫోన్ చేయలేదు. ఒకటి మాత్రం నిజం, నిన్ను ప్రేమించిన కారణంగా నేనిప్పుడు కాకా ఇంట్లో ఉన్నాను. కాకా నన్ను రాహుల్కిచ్చి పెళ్లి చేయడానికి తీసుకొచ్చాడంట. ఒకవేళ అదే జరిగితే నీది బ్రతికుండదు మొన్నా. ఒరేయ్, నా ఖాళీ టైంలో అసలేం ఆలోచించకుండా చేసిన పనికి పుట్టినోడివిరా నువ్వు. నీకే ఎన్ని ఆలోచనలుంటే నిన్ను కన్నోడిని నాకెత్తున్నారా? ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే నీతో ఉన్నోడితో నా కూతురు పెళ్ళి. కాని నేను అనుకున్నట్టు నిన్ను కోరుకున్న దానితో నా కొడుకు పెళ్ళి. ఇదేరా నా ఇన్విటేషన్. రా రా రా, పెళ్ళికి రా. కాకా, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ రాహుల్ పెళ్లి ఒక్కటే జరుగుద్ది. వాడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చే ప్రతి రూట్లో మన వాళ్ళు ఉన్నారు. మొన్న ఇట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాలేడు. నమస్తే కాకా. ఏంటి సత్తుబాబు, నువ్వు కూడా ఎంత లేటు? అంటే మనకు కావాల్సిన వాళ్ళని పికింగ్ అప్ చేసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇలా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎలా వెళ్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయకు. ఏ ఊరు విఐపీలరా మీరు? కాకా పిలిస్తే వచ్చి ముందు సీట్లు కూర్చోడనా? లేకండి లేకండి బాబు, మీరు కూర్చోండి. ఏంట్రా? రాహుల్ ఈ పెళ్లి చేసుకొని అంటున్నాడు. రేయ్, ముహూర్తానికి టైం అవుతుంది, వచ్చి తాళి కట్టు. నిధి ఒక్క క్షణం తలదించుకుంటే నేను తాళి కట్టేచ్చుటానే, కానీ ఆ తర్వాత జీవితాంతం నీ తలదించుకోవాలి. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. సార్, ఆ మండపంలో పెళ్లి జరుగుతోంది, మరి ఈ మండపంలో పెళ్లి జరగట్లేదండి సార్. కదా, ఆ మండపంలో పెళ్లి కూతురు బెదరు సూపరు, ఈ మండపంలో పెళ్లి కూతురు లవరు సూపరో సూపరు. ఎవరు సార్ వాళ్ళిద్దరు? నువ్విద్దరు అనుకున్నావు కదా? కాదు, ఒక్కడే. డిస్కషన్ అయిపోతే కిందకు వస్తావా? నా చెల్లెల్ని ఆశీర్వదించాలి కదా. పెద్దనాన్న అక్షింతలు. ఇలా వెళ్తానని నువ్వు ఊహించలేదు కదా. ఎర్రటిల్లు, ఈ మధ్యన సైలెంట్ అయిపోయావు. ఎవరు తగలేదా? చెప్పు, సెట్ చేద్దాం. ఒరేయ్, నీకు దండం పెడతా. ఇప్పటిదాకా నువ్వు సెట్ చేసింది చాలు. ఇక మీద నా లైఫ్ నేను సెట్ చేసుకుంటా.
రే మున్నా టిల్లు 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 రామున్నా రాకాశం ఏమైంది మొన్న నేను ముందే చెప్పానా ఆ కాకానే శాతం ఇప్పుడు చూడు ఏమైందో చెప్పు ఆ కాకానే శాతం నువ్వు అను ఎందుకలా చేసావు? టిల్లు చచ్చిపోయాడు. ఏంటి? టిల్లు చచ్చిపోయాడు తెలుసా? ఎందుకలా చేసావు? సారీ మొన్న తప్పైపోయింది, క్షమించి. తప్పొప్పుకుంటే ఆ దేవుడు కూడా క్షమిస్తాడుగా మొన్న. అది తేల్చుకోవాల్సింది నువ్వు, ఆ దేవుడు. నిన్నక్కడికి పంపించడమే నా పని. ఏమైంది మున్నా? వీడు మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేసింది ఆత్మతో. మరి అటాక్ చేయడానికి కిషన్ ఎందుకు వచ్చాడు? కాకాని తక్కువగా అంచనా వేస్తున్నావు. నువ్వు పెట్టుకుంది కాకాతో. జాగ్రత్త. ఏమైంది అంటే కాకా వాడి శత్రువుని వాడే పెట్టుకున్నాడు. కాకా ఆత్మ ఒక్కటే. తప్పు జరిగింది ఆత్మ. నువ్వు అడిగినప్పుడే నీతో చేయగలుపుంటే ఇంత జరిగేది కాదు. నేను నమ్మి పెట్టుకున్న పురుషోత్తం మళ్ళీ కాకాతో చేతులు కలిపి నన్నే మోసం చేశాడు. ముందే చెప్పాను, కాకాని కొట్టాలంటే నాలాంటి వాడు కావాలని. అది నాకు ఇవాళే తెలిసింది. అయినా నేను ఇదంతా చేస్తుంది జనాల్ని భయపెట్టాలనో డబ్బు సంపాదించాలనో కాదు. నాకు కావాల్సింది కాకా పతనం. ఆత్మ, నీకు కావాల్సింది కాకనే, మాకు కావాల్సింది కూడా కాకనే. వాడు పోతే నెక్స్ట్ కాకా నువ్వే. నేను కాకానవుతానంటే 24 గంటల్లో కాకానే ముందుంటాడు. మన వాళ్ళందరిని పెట్టావు కదా? అంతా ఇక్కడే ఉన్నారు. ఉన్నా కాకా తీసుకొచ్చా, రా. ఏం స్కెచ్ చేశారురా? రే ఆత్మ, నీకు థ్యాంక్స్ చెప్పాలా సారీ చెప్పాలా? మీరిద్దరూ ఒకటే అని నాకెప్పుడో తెలుసు. నేను మాత్రం నీకు థ్యాంక్సే చెప్పాలి. ఎందుకంటే నువ్వు నిన్న కలిసి ఉండకపోతే
నాకు కాక అవ్వాలన్న ఆలోచనే వచ్చేది కాదు. నువ్వు వీణ్ణి చంపుకుంటావో ఏం చేస్తావో నాకు అనవసరం. కానీ రేపెప్పుడైనా నీ కన్ను నా మీద పడితే నెక్స్ట్ మినిట్లో నేను మిగలనని నాకు తెలుసు. మనుషుల్ని వాళ్ళ నమ్మకాల్ని అమ్ముకుంటూ పైకొచ్చిన నిన్ను ఎప్పుడైతే నువ్వు నమ్మిన వాడే నిన్ను నమ్మేశాడో అప్పుడే నువ్వు చచ్చిపోయావు. చివరికి ఇది కూడా నీకు హ్యాండ్ ఇచ్చింది. కాకా, నువ్వు పెట్టుకున్న ఆత్మ, పెంచుకున్న కిషన్, నమ్ముకున్న పురుషోత్తం, కట్టుకున్న భార్య, కన్న కూతురు, నీకు అండగా ఉన్న పాలిటిక్స్ అన్నీ 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 నిన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నా అనుకోవడానికి ఎవ్వరూ లేని కుక్క బతుకునేది. ప్రతి మనిషికి ఎదిగేటప్పుడు ఎలా ఎదుగుతాడో తెలుస్తుంది, కానీ దిగజారేటప్పుడు ఎలా దిగజారుతాడో తెలియదు. కానీ నీకు దిగజారే ప్రతి మెట్టులోని నరకాన్ని అనుభవించేలా చేశా. నీకు ఆ రోజే చెప్పా, బతకడం కంటే చావడమే సుఖం అనుకునేలా చేస్తానని. ఆ సుఖాన్ని అనుభవించు.